అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు 9వ తరగతిలోని యూనిట్ 8 ఖాట్మాండు అనే దాని గురించి చెప్పుకుంటున్నాం. ఖాట్మాండు అనేది నేపాల్ దేశం యొక్క రాజధాని. అది మన దేశానికి భారతదేశానికి న్యూఢిల్లీ ఎట్లా అయితే రాజధానో నేపాల్‌కి రాజధాని ఖాట్మాండు. రాచరిక వ్యవస్థలో చాలా కాలం పాటు నేపాల్ అనేది ఉండడం జరిగింది. ఆ తర్వాతి కాలంలో ప్రజాస్వామ్య దేశంగా ఆ దేశపు రాజు ఎవరైతే ఉన్నారో ప్రజాస్వామ్యం అయితే బాగుంటుంది అనేసి ఆ పిలుపుని అంగీకరించి అక్కడ ఎన్నికలు జరగడం, ప్రధాని ఎన్నుకోవడం, అలా ప్రజాస్వామ్య దేశంగా అనేది అయింది. నేపాల్‌లో ఖాట్మాండు అనేది మనం చెప్పుకున్నాం రాజధాని అనేసి. అక్కడ సందర్శించదగ్గ ఏవైనా ఉన్నాయి అంటే ఆలయాలు ముఖ్యంగా ఉంటాయి. అయితే విక్రమ్ సేథ్ ఇప్పుడు మనం ఏదైతే చదువుతున్నామో అది రాసింది విక్రమ్ సేథ్. హెవెన్ లేక్ అనే పుస్తకం రాయడం జరిగింది ఆయన. ఆ హెవెన్ లేక్‌లో నుండిన అంశాలనే మనం చెప్పుకుంటున్నాం. విక్రమ్ సేథ్ ఎవరంటే ఒక యాత్రికుడండి, ట్రావెలర్. ఆయన చైనా వెళ్తాడు. ఇండియన్ అతను చైనాకి వెళ్తాడు. అక్కడ నుంచి టిబెట్‌ని సందర్శిస్తాడు. ఆ తర్వాత నేపాల్ హిమాలయ రాజ్యమైన నేపాల్‌కి వెళ్తాడు. అక్కడ వెళ్ళేసి ఏం చేస్తాడు అంటే అక్కడ ఏదైతే సందర్శించదగ్గ ప్రదేశాలు ఉన్నాయో అవన్నీ సందర్శించి మళ్ళా భారతదేశానికి వస్తున్నాడు. ఈ నేపాల్‌ని సందర్శించడం అండ్ భారతదేశంలో తాను పుట్టినటువంటి ఊరైన ఢిల్లీ ప్రాంతానికి వచ్చే మధ్యలో ఏం జరిగింది అని చెప్పేటటువంటి పాఠ్యాంశమే ఈ ఖాట్మాండు హెవెన్ లేక్‌లో ప్రస్తావించబడిన అంశాలన్నమాట. ముందు నేపాల్లో ఆయన దిగంగానే ఖాట్మాండులో చీప్ హోటల్ ఏదైతే ఉందో అక్కడ దిగడం జరిగింది. జనరల్‌గా వీళ్ళు ఏదైనా కానీ చవక ఏదైతే హోటల్స్ ఉంటాయో అక్కడే దిగుతారు. కారణం ఏంటంటే డబ్బు ఎక్కువగా ఖర్చు అవ్వకుండా జాగ్రత్తగా వాళ్ళు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇతను వేరే వ్యక్తులు ఉంటారు. వాళ్ళతో కలిసి ఏం చేస్తాడంటే పశుపతినాథ ఆలయానికి వెళ్ళడం జరుగుతుంది. ఆ పశుపతి వెళ్ళినప్పుడు చాలా ఫీబ్రైల్ కన్ఫ్యూజన్ అనమాట. అంటే హెక్టిక్, అసలు ఇసుకేస్తే రాలనంత జనం అనమాట. చాలామంది జనం ఉన్నారు. అక్కడ పూజారులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, టూరిస్టులు ఉన్నారు, జంతువులు ఆడుకుంటున్నాయి. అండ్ కోతులు కానివ్వండి, ఆవులు కానివ్వండి. అండ్ అట్లానే అక్కడ ఏం జరుగుతుంది అంటే కోతుల మధ్య యుద్ధం జరుగుతుంది. ఒక కోతి వెళ్ళి శివలింగం మీద దిగుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వెంటనే కీచీచని అరుచుకుంటా వెళ్ళిపోవడం జరుగుతుంది. అట్లానే అక్కడ ఉన్న నది ఒడ్డు చూసినట్లయితే దాన సంస్కారాలు జరుగుతూ ఉంటాయి. అలానే ఓ చిన్న గుళ్ళు ఉంటాయి, చాలా గుళ్ళు ఉంటాయండి నేపాల్లో. ఆ సిటీ ఖాట్మాండులో చాలా చోట్ల మీకు రోడ్ల మీద కూడా చిన్న చిన్న దేవాలయాలు అనేవి కనబడతా ఉంటాయి. అయితే అక్కడ ఒక చిన్న గుడికున్న విశిష్టత ఏంటంటే ఉన్న గుడి వరుసకి ముందుగా ఆ గుడి అనేది కొంచెం ముందుకు వచ్చేసి ఉంటుంది. అది గనక ఇంకా కొంచెం ముందుకు వస్తే అందులో ఉన్న దేవత ఏమైద్దంటే రిలీజ్ అయిద్ది, అక్కడి నుంచి వచ్చేస్తుంది బయటికి. అది దేనికి చిహ్నం అంటే కలియుగ అంతానికి చిహ్నం అవుతుంది అనేసి అక్కడ జనాల ప్రతీతి. అంటే ఉన్న గుడి వరుసగా ఉంటాయండి గుళ్ళు. అన్ని గుళ్ళ కన్నా కూడా ఒక గుడి ఏం జరుగుతుంది అంటే ముందుకు వచ్చేసి ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు వస్తే కలియుగం అనేది ఎండ్ అవుతుంది అనేసి. ఇక ఇతను యాత్రికుడు కాబట్టి అక్కడ చూశాడు అంతా జనం అసలు మామూలుగా లేరు. ఇసుకేస్తే రాళ్ళు కిందకి అంతమంది జనం ఉన్నారు. తోసుకుంటా నెట్టుకుంటా ఆ పశుపతి నాథ ఆలయం ముందు హిందువులకు మాత్రమే అని ఉంటుంది. కొంతమంది ఫారిన్ టూరిస్ట్స్ ఏం చేశారంటే కాషాయ దుస్తులు ధరించుకొని మేము కూడా ఆలయంలోకి ప్రవేశిస్తామంటే పోలీసులు వాళ్ళని అనుమతించరు. ఎందుకంటే వాళ్ళు హిందువులు కాదు కాబట్టి ఆలయంలోకి ప్రవేశింపనీయరు అనమాట. ఆ తర్వాత ఇంకొక చారిత్రక లేదా ఇంకో దర్శించదగ్గ ప్రదేశం ఏదైనా ఉందంటే అది బౌద్ధనాథ స్తూప అనమాట. ఇది బౌద్ధులు ఎవరైతే ఉన్నారో, బుద్ధిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పవిత్ర స్థలం. అక్కడికి వెళ్తే కంప్లీట్గా ఏదైతే పశుపతినాథ ఆలయం ఏదైతే ఉందో పశుపతినాథ ఆలయం ఆలయానికి డిఫరెంట్గా అక్కడ ఉంటుంది. ఎందుకంటే ఎవ్వరు జనాలు ఉండరు. ఆ గుడి చుట్టూరా ఏదైతే పశుపతినాథ ఆలయం ఉందో అక్కడ అంతా కూడా జనాలు కిక్కిరిసిపోయి ఉంటారా. ఈ బౌద్ధనాథ స్తూపం దగ్గర ఎవ్వరు ఉండరు. మంచి రోడ్డు ఉంటుంది. అండ్ టిబెట్ నివాసులు అందరూ కూడా అక్కడ ఏం చేస్తుంటే రకరకాలు అమ్ముతూ ఉంటారు. జ్యువెలరీ అని, ప్రింట్స్ అని, బ్యాగ్స్ అని ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. పెద్ద డోమ్ ఉంటుంది. ఇన్ని ఉన్నా కానీ అక్కడ జనాలు కనిపించరు. అంతా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఆ విధంగా ఉండడం జరుగుతుంది. ఇక అక్కడ చూసి టోటల్గా ఖాట్మాండు అంటే ఏంటంటే వివిడ్, అసలు చాలా చూడదగ్గ మంచి ప్రదేశం. అట్లా మర్సనరీ అంటే చాలామంది అమ్మేటటువంటి వాళ్ళు ఉంటారు, కూలీలు. అంటే యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఉండి అమ్ముకుంటూ ఉండేవాళ్ళు. రిలీజియస్ అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది.
అంటే అంతా కూడా టోటల్గా హిందువులకి, బౌద్ధులకి అట్లా బౌద్ధం పుట్టింది ఏదైతే నేపాల్ ప్రాంతం అక్కడ బాగా వెలిసిల్లింది అనమాట బౌద్ధం కానివ్వండి. కాబట్టి అక్కడ ఏంటంటే టోటల్గా ఎక్కువ గుళ్ళు ఉంటాయి. ఎక్కువగా కాఠ్మండు మొత్తం కూడా గుళ్ళు ఉంటాయి. ఎక్కడ చూసినా గుళ్ళు ఉంటాయి. అండ్ వీధుల్లో ఎక్కడైనా కానీ అమ్ముకునే వాళ్ళు ఉంటుంటారు. అండ్ వెస్ట్రన్ కాస్మెటిక్స్ అనేవి దొరుకుతాయి. ఫిల్మ్ రోల్స్ కూడా, కెమెరాస్, అంతకుముందు ఫోన్లు రాకముందు కెమెరాస్ ఉండేవి. అందులో పెట్టుకునే రీళ్లు కానివ్వండి, తినడానికి చాక్లెట్లు, రాగి పాత్రలు, అలానే నేపాల్ దేశానికి సంబంధించినటువంటి పురాతన వస్తువుల అమ్మకాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఇక ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి చాలా చాలా బాగుంది. కారణం ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ తినడం, తర్వాత మనకి ఇక్కడ అమ్ముతూ ఉంటారు బళ్ళ మీద అమ్మేటటువంటి తీపి పదార్థాలు, మార్జిపాన్ అనేది ఆయన తినడం, ఆ తర్వాత మొక్కజొన్న కండెని కాల్చి దాని మీద నిమ్మకాయ పిండి కారం జల్లి ఉప్పు జల్లి ఇచ్చేటటువంటి దాన్ని, అండ్ లవ్ స్టోరీ కామిక్స్ తీసుకుంటాడు చదవడానికి. రీడర్స్ డైజెస్ట్ కూడా అవైలబుల్గా ఉందాడ, చాలా పాపులర్ అండి రీడర్స్ డైజెస్ట్. అలానే తర్వాత అంతా అయిపోయిన తర్వాత కోకో కోలా ఒకటి తీసుకుంటారు, ఆరెంజ్ డ్రింక్ అనేది ఒకటి తాగడం జరుగుతుంది. తాగిన తర్వాత తనకేందంటే తనకి మనసు అనేది ఇంటి వైపు మల్లుతుంది. ఏంద్రా బాబు అంతా తిరిగేస్తున్నాం, నేపాల్ అని, టిబెట్ అని, చైనా అని, మొత్తానికి ఏదో తిరిగా, ఇంటికి వెళ్ళిపోవాలని ఇంటి మీద బెంగ అనేది వచ్చేస్తుంది. సరే ఎట్లా వెళ్దాం, రోడ్డు మార్గాన వెళ్దామా, జల మార్గాన వెళ్దామా, రైలు మార్గాన వెళ్దామా అనేసి రకరకాల ప్లాన్లు వేసుకుంటూ ఉంటాడు. కానీ ఎంతలా మనసు పీకుతుందంటే వెంటనే ఒక్క అడుగులో వెళ్ళిపోవాలి ఇంటికి అన్నంత ఇది జరుగుతుంది. అందుకని ఆయన ఏం చేస్తాడంటే ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అయితే వెళ్ళిపోవాలని కొనుక్కుంటాడు. నేపాల్లో ఏదైతే కాఠ్మండు ఏదైతే ఆఫీస్ ఉంటుందో, ఈ యొక్క ఏరోప్లేన్స్ అవన్నీ ఉంటాయి కదా, అక్కడ ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ టికెట్ అనేది బుక్ చేసుకుంటాడు మరుసటి రోజే వెళ్ళడానికి. అయితే ఏదైనా హోటల్ గది ఖాళీ చేసేటటువంటి లేదా హోటల్ బస ఏదైతే ఉంటాడో ఆ ప్రదేశంలో బస చేసి ఖాళీ అవుతూ ఉంటాడు. కానీ ఖాళీ చేస్తున్న సమయంలో ఫ్రూట్ సెల్లర్స్ ఉంటారు అక్కడ ఆ ప్రదేశంలో, ఆ స్క్వేర్లోనే ఫ్రూట్ సెల్లర్స్ ఉంటారనమాట. ఫ్లూట్ అండ్ ఫ్రూట్ ఇద్దరు కూడా, అంటే ఈ యొక్క పిల్లన గ్రోవిని అమ్మేటటువంటి వాళ్ళు, కాయలు పండ్లు అమ్మేటటువంటి ఇద్దరు, ఫ్లూట్ అండ్ ఫ్రూట్ ఇద్దరు ఉంటారు. ఇక ఫ్లూట్ సెల్లర్స్ అక్కడ ఏంటంటే ఒక బ్యాంబూ పెద్ద వెదురు బొంగు ఉంటుంది కదా, ఆ వెదురు బొంగుకి అవన్నీ కూడా వేలాడదీస్తారనమాట. ఇలా ఇలా వేలాడదీసి ఉంటాయి ఆ ఫ్లూట్స్. అయితే వాళ్ళు కావాలని ఫ్లూట్స్ కొనండి కొనండి అని ఏం అరవరు, కాయలు అమ్మేవాళ్ళు అరిచినట్టు జస్ట్ ఫ్లూట్ తీసి వాయిస్తూ ఉంటారు. ఆ ట్రాఫిక్లో కూడా చక్కగా వినబడుతుంది. ఎంతలాగంటే ఎవరో ఒకళ్ళు వచ్చి అరే కొనాలని చెప్పేసి వచ్చి కొని వెళ్తుంటారే తప్ప వీళ్ళు ఫ్లూట్లు కొనండి 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 అని ఏమీ అరవరు అనమాట. అయితే ఇతనికి ఆ ఫ్లూట్లు విన్న ఏదైతే వాయిస్ ఉందో అది మైండ్లో ఇంప్రింట్ అయిపోతుంది. ఫ్లూట్ల గురించి తెగ ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఫ్లూట్లు లేని ప్రపంచమే లేదు, ఫ్లూట్ ఏ దేశానికి వెళ్ళినా ఫ్లూట్లు అనేవి ఉంటానే ఉన్నాయి అనేసి రకరకాల ఫ్లూట్ల గురించి చర్చిస్తాడు. చైనాలో అయితే దీన్ని ఆ పేరు అంటారు, జపాన్లో అయితే ఈ పేరు అంటారు. అలానే రెల్లుతో తయారు చేసిన ఫ్లూట్లు ఉంటాయి, రికార్డర్లు ఉంటాయి, అవి అని తెగ ఆలోచిస్తాడనమాట. అయితే ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఈ నేపాల్ కాఠ్మండులో ఏదైతే ఆయన ఫ్లూట్ అనేది వాయిస్ విన్నాడో, ఏదైతే సంగీతం విన్నాడో వాళ్ళు వాయించడం, ఒక్కొక్క ఫ్లూట్కి ఒక్కొక్క తరహాలో వాయించాలి, ఒక్కొక్క సంగీతం వస్తూ ఉంటుంది, ఒక్కొక్క సంగీతం. ఇవన్నీ కూడా అతని మెదడులో ఆడుతూ ఉంటాయి అన్నమాట. ఇన్నిసార్లు తిరిగాను, ఇన్ని చోట్లకి తిరిగాను, ఎప్పుడు కూడా ఒక మ్యూజిక్ తను వెంటాడలా. కానీ కాఠ్మండులోని ఫ్లూట్ ఏదైతే పిల్లన గ్రోవి శ్రీకృష్ణుల వారు వాయించేటటువంటి సంగీత వాయిద్యం అనమాట, అది వెంటాడుతూ ఉంటుందన్నమాట. అతనికి పర్సనల్ సర్ప్రైజ్ అనమాట. దీన్ని ఎన్నోసార్లు తిరిగాను కానీ ఇంతకాలం నన్ను ఏది కూడా ఇంతలాగా ఆ మ్యూజిక్ కానీ ఏదైనా సంఘటన కానీ అంతలాగా వెంటాడలా. కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏం జరుగుతుందంటే ఇంతకాలం తిరిగాను, ఇన్ని చోట్ల తిరిగాను, ఎప్పుడు కూడా ఫ్లూట్ల గురించి ఆలోచించలా. కానీ ఈసారి మాత్రం వింతగా దీని గురించి ఆలోచిస్తున్నానే. అది కాకుండా డీప్గా అన్ని చోట్ల ఈ ఫ్లూట్లు ఉన్నాయి, ఈ వాయిస్ ఉంది, ఆ వాయిస్ నన్ను వెంటాడింది అన్న జ్ఞాపకాలు మాత్రం తన మది నిండా ఉండిపోయినాయి. అది గమనిస్తాడనమాట. ఇది కాఠ్మండు గురించి. మీరు ఏదైనా సబ్జెక్ట్కి సంబంధించి ఇంగ్లీష్ ఏదైతే క్లాస్ ఉందో, సపోజ్ 7th క్లాస్ అనుకోండి, సింపుల్గా మీరు 7 లింక్ అని కనుక అడిగినట్లయితే దానికి సంబంధించిన లింక్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
8th లింక్ అని కనుక అడిగినట్లయితే 8th క్లాస్ లింక్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మీరు జస్ట్ కామెంట్ సెక్షన్లో లింక్ అని అడగొచ్చు, లేదా డిస్క్రిప్షన్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా చక్కగా మీరు ఉపయోగించవచ్చు. థ్యాంక్స్ ఎ లాట్.